ఏదైనా ఇది విధి విలాసం అనుకుంటారు. అంటే వైఫల్యాలు, అనారోగ్యాలు, ఇతర కష్టాలు అవన్నీ కూడా గతంలో చేసిన అవివేకమైన పనుల వల్లే ప్రారంభమయ్యాయి. ఆ ఫలితాలు అపరిపక్వమై బయటపడటానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అని అంతవరకు చూసి ముందుకెళ్తున్నాము. తగిన సమయం అంటే కాలము, కర్మ. కాలం, సమయం అంటే కాలం. కాలం రావటం అంటే మనం ఇదివరకు దాన్ని ఎలా గుర్తించాలంటే చెప్పుకున్నాం. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య అవస్థల్లో వృద్ధాప్యంలో అనుభవించాల్సి వచ్చినప్పుడు దేహం ఆ సమయం రావాలన్నమాట దానికి, దేహానికి. అలా బాల్యంలో అనుభవించాల్సి వచ్చినప్పుడు బాల్యావస్థ, శరీరానికి ఆ అవస్థ రావాలి. అది కాలంలోనే కదా మరి. ఆ అవస్థకు సంబంధించిన అనుభవాలు రావాలంటే ఆ కాలం రావాలి ఆ ఉపాధికి. బాల్యావస్థలో ఉన్న అనుభవాలు, యవ్వనావస్థలో ఉన్న అనుభవాలు బాల్యావస్థలో రావు కదా. అలా కాలం అంటే అదనమాట. కాలము, కర్మ. ఆయా సందర్భానుసారంగా ఆ ఉపాధికి తగినట్లుగా కర్మలు వస్తాయి అన్నమాట. అప్పటికప్పుడు అనుభవించి. యవ్వనంలో ఉన్న కర్మలు బాల్యంలో రావు. వార్ధక్యంలో ఉన్నాయి యవ్వనంలో రమ్మంటే ఎలా వస్తాయి? అలా అది మన చేతిలో ఉండదన్నమాట. కాలానుగుణ్యంగా వస్తుంది. కానీ ఆ వచ్చే కర్మలను దానిని విధి అన్నారు. ఆ విధిని మనం స్వీకరించటము, స్వీకరించకపోవటము అనేది ఒక ఉపాయం మనలో ఉంది. అదంతా స్వప్నం కాబట్టి, అది స్వప్నం అని తెలుసుకోలేక సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఆ విధి వెంట వెళ్ళిపోతున్నాం అన్నమాట. దాంతో పోరాడుకుంటూ వెళ్తున్నాం. తెలిస్తే ఏం చేస్తాము? దాన్ని అధిగమించగలగటం తెలుస్తుంది. అందుకు విధి గురించి తెలుసుకోవటం అన్నమాట. దీని గురించి యోగ వాసిష్టంలో విస్తారంగా ఉంది. అందులో ఒక అతను చదువుకుంటున్నాడు అంటే బాగా ఎందుకు చదువుతున్నాడు అని ఉంటే అతను పూర్వ జన్మలో విద్యాలయాలకి వాటికి అన్నిటికీ డొనేషన్స్ ఇచ్చుంటాడు అని చెప్తారు. ఒక అతనికి బాగా ఐశ్వర్యం ఉంది, ఎంత మంచిగా స్కూళ్ళల్లో వేసినా చదువు రాదు అంటుంది. ఎందుకు రాదు అంటే పూర్వజన్మలో అతను చదువుకునే వాళ్ళందరినీ కూడా వాళ్ళ చదువు కూడా చెడగొట్టి అలా చేసి ఉంటే ఇతనికి ఈ జన్మలో చదువు రాదనమాట. ఇలా పూర్వజన్మలో చేసుకున్నదే మళ్ళీ ఈ జన్మలో మనం మార్చలేకపోతున్నాము అన్నప్పుడు దానిని విధి అన్నాం. దానికి కృష్ణ పరమాత్మ 2 మాటల్లో చెప్పేశారు. ఆ విధి ఎలా ఏర్పడుతుందో, కర్మ అనేది కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అని ఆ 2 విధాలుగా చెప్పారన్నమాట. ఆ గుట్టు తెలిస్తే, కర్మ ఎక్కడ ఏర్పడుతుందో తెలిస్తే, అందుకు విధి గురించి చెప్తున్నారు. దాన్ని ఎలా ఆపొచ్చు అనేది. ఎలా ఆపొచ్చు, అది మన చేతిలో లేదా, విధి ఆడిచ్చినట్లు ఆడాల్సిందేనా, ఇంకా నా కర్మ ఇంతేనా అనే దాంతో ఆ నిర్ణయంలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే కొన్ని మనం మారిస్తే మారటల్లా, మనం అనుకున్నట్లు జరగటల్లా. ఒకటి చేస్తే ఒకటి వస్తుంది ఫలితం. అప్పుడు ఎవరో భగవంతుడు ఉన్నాడు, ఆడిస్తున్నాడు అనే అభూత కల్పనలోకి వెళ్ళిపోయిందనమాట మనసు. అయితే ఇదంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం నడుస్తుంది మనసు యొక్క సంస్కారాలు. అది తెలిసిన వాళ్ళు మరి ఆ కర్మ దగ్గర ఎలా జాగ్రత్త పడాలి, కర్మ ఎక్కడ ఏర్పడుతుంది, దీని అంతా అంతరార్థం ఏంటంటే అంతేక ఎన్ని చదివినా మనం కర్మ ఎక్కడ ఏర్పడుతుంది, బాహ్యంలోన అంతరంలోన అని తెలిసిన వాళ్ళు ఆ కర్మ దగ్గర జాగ్రత్త పడతారనమాట. అందుకని కృష్ణ పరమాత్మ ఏం కర్మ చేయని అవసరం లేదు, దాని పాటికి అది జరుగుతుంది కదా, మనం అలా కూర్చోవచ్చాక అదైతే నడిపించుకెళ్ళిపోతుంది అనుకుని కూర్చుని సోమరిపోతులు అయిపోతున్నారంట. సమాజం వల్ల ఎందుకు పనికిరానట్లుగా అయిపోతుంది. భగవంతుడి పని ఏంటంటే ఆ విధంగా ఆలోచన విధానం సామూహికంగా పెరిగినప్పుడు మళ్ళీ తిరిగి ఈ రకంగా మేలుకొల్పటానికి వస్తాడు. నిష్కామ కర్మయోగ పద్ధతిలో నువ్వు కర్మ చేయాలి, ఫలితం భగవంతునికి అర్పించాలి, ఇలా నిష్కామ కర్మ పద్ధతి నేర్పటానికి వస్తాడనమాట. పూర్తిగా అసలు అంత మంచిగా సత్వగుణంతో అందరూ భగవంతత్వంలోనే ఉంటే
ఇంక వాళ్ళు ఏం చేస్తారు, వైరాగ్యం ఉందనుకోండి, సృష్టి ధర్మం ఆగిపోతుంది, సృష్టి కార్యం, ప్రజాపతి సంకల్పం నెరవేరదు. అప్పుడేం చేస్తాడు భగవంతుడు, మరలా గురు రూపంలో వచ్చి ఆ కాలంలో ఋషులు వాళ్ళందరూ కూడా అంతా ఋషులుగా మునులుగా ఈ సృష్టి కార్యాన్ని ధర్మాన్ని నెరవేర్చట్లేదు, ముందుకు నడపటం లేదని అప్పుడేం చేశారు, ఎక్కువ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలిసి ఆ దేవాలయాల మీద ఈ మనకు ఇవన్నీ మన పూర్వ దేవాలయాలు ఏమంటారంటే ఆ శిల్పాలు, ఆ దేవాలయాల మీద వాత్సాయన కామసూత్రాలు అనే శిల్పాలను చెక్కారు అప్పట్లో. ఆ దేవాలయాల మీద అన్ని బూతు బొమ్మలేగా అంటారు కొంతమంది. మనం ఎప్పుడు చూడలేదు, కానీ చూస్తే అజంతా ఖజురహో శిల్పాలని దేవాలయాల పైన అన్నీ కూడా చుట్టూ కూడా అన్నీ కొన్ని పూర్వ దేవాలయాల మీద, సనాతనమైన దేవాలయాల మీద ఉంటాయి ఇవన్నీ. దేవాలయాల మీద ఒక రచయితలు కవులు వీళ్ళందరూ చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ విమర్శించారనమాట, దేవాలయాల మీద బూతు బొమ్మలే కదా అన్నీ ఉంటాయి అని. కానీ దాంట్లో నుంచి వీళ్ళని మళ్ళీ ప్రజాపతి కార్యం నెరవేర్చడం కోసం వాళ్ళని మేలుకొల్పడానికి అప్పట్లో వీళ్ళు ఎక్కడికి ఎక్కువ వెళ్తున్నారో చూసి అక్కడ అవన్నీ చెక్కిచ్చారనమాట. చూడండి ఎంత కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటుందన్నమాట భగవంతుని యొక్క సామూహిక ఆలోచన మీద దృష్టి. అప్పుడు దాన్ని మార్చడానికి మళ్ళీ గురు రూపంలోనో అవతార రూపంలోనో వస్తారు వాళ్ళు. దీన్ని ఎప్పుడు సృష్టిని సమతుల్యం చేసుకుంటూ ఉంటారనమాట. ఏది తప్పు కాదు ఇక్కడ. అప్పుడు అంటే శాంతం పని వదిలేసి ఇంకేమీ చేయకుండా ఆ కర్మణ్యత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దాన్ని కర్మలోకి మార్చడానికి భగవంతుడి పనే అవుతుంది, కార్యమే అవుతుంది. బాగా కార్యశీలత ఎక్కువైపోయి అసలు భగవంతుని గురించి ఆలోచించినప్పుడు అది భగవంతుని కార్యమే అవుతుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, కరోనా వైరస్ ఎక్కువగా ఎవరిని తీసుకుంటుంది అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరి మీద ఎక్కువ ప్రభావితం అవుతుంది. అంటే సామూహికంగా ఇప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారు, 50 సంవత్సరాలు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా కూడా నాకు భగవంతుని తెలుసుకోమంటే నాకు ఇంకా సమయం రాలేదు, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటున్నారు. రిటైర్ అయ్యి కూడా ఏం చేస్తున్నారు, మరలా ఉద్యోగం చేసి సంపాదిద్దాము అటే ఆలోచిస్తున్నారు. కానీ వానప్రస్థాశ్రమ ధర్మాన్ని ఎవ్వరూ స్వీకరించట్లేదు అనమాట. అంటే సమిష్టిలో ఇది పెరిగిపోతుంది. ఇప్పుడు వానప్రస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించకుండా, భగవంతుని గురించి ఆలోచించకుండా, ఇంకా ప్రపంచంలో ఉన్న భోగాలను ఎలా అనుభవిద్దామా అనే ఉద్దేశంతో ఉండి శిథిలమైన శరీరాన్ని ఇంకా కాపాడుకుంటూ ఎక్కువగా సామాన్యంగా చెప్పడం అనమాట. ఇది అందరి గురించి కాదు, సామాన్యంగా 3 వంతులు ఎలా జరుగుతుందో అది అనమాట. అసలు అందరూ అలాగే ఉంటారని కాదు సృష్టిలో. ఇది పెరుగుతుందన్నమాట ప్రజల్లో అజ్ఞానం. దేహాన్ని మందులేసి వేసి జాగ్రత్తగా కాపాడుకోవటం, జాగ్రత్తగా తినటం, జాగ్రత్తగా బతకటం, ఇంకా ఏం ఆనందించాలి అనుకోవటమే కానీ భగవంతుని గురించి ఆలోచించటం, వానప్రస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం లేదు ఎవరి దగ్గర. ఇలా మారిపోయిందనమాట. అంతర్గతంగా ఆలోచన మారిపోయినప్పుడు మళ్ళీ దానిని సరి చేసుకోవటం కోసం భగవంతుడే ఏదో ఒక రూపంలో వస్తాడు. అన్నీ భగవంతుని రూపాలే. ఇలా ఎప్పటికప్పుడు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అని సరి చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. అది పెరిగిపోతే ఇది నేర్పుతాడు, ఇది పెరిగిపోతే అది నేర్పుతాడు. అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జాగ్రత్త పడతారు. అక్కడ అసలు అది విధి అనే వచ్చే జన్మకి కారణం, పూర్వజన్మకి కారణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుంటే అక్కడ జాగ్రత్త పడతారనమాట. కర్మ చేస్తూనే చేయని వాడుగా ఉంటాడు బ్రహ్మనిష్ఠుడు. అన్నీ చేస్తూనే ఉంటాడు, అందరిలానే ఉంటాడు, మనలానే చేస్తున్నట్టే ఉంటాడు. కానీ వాళ్ళు దాంతో అంటారు, అసంగంగా ఉంటారు. అంటే వాళ్ళు మేల్కొల్పబడిన వాళ్ళు అనమాట. జగత్తులు ఉంటూనే జగత్ వ్యవహారం అంతా చేస్తూనే ఇదంతా స్వామి యోగానంద గారు మొట్టమొదటిలోనే చెప్పిన స్వప్నము అనేది గుర్తుంచుకుంటారు. ఇదంతా మాయ, లేనిదే. అందరూ మళ్ళీ తిరిగి వచ్చేందుకు లోక కళ్యాణకారకంగా చేస్తున్నారు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య
అని తెలిసిందిగా. ఈ మిథ్యా జగత్తుతో ఏం పని, వదిలేయచ్చు కదా. ఎందుకు వదలటం లేదు? ఇప్పుడు మన గురువుల్ని చూస్తున్నాంగా, మనం అన్నీ చేస్తున్నారుగా. వాళ్ళు కూడా వేదాంతం అంటే వదిలేసి వెళ్ళిపోవట్లేదు కదా. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మరలా ఇది మళ్ళీ తమో గుణంలోకి వెళ్ళిపోతే మళ్ళీ భగవంతుడికి పని అవుతుంది అన్నమాట. మనకి జ్ఞానం వచ్చిందని సృష్టి అంతరించిపోవట్లేదు కదా. జీవులందరూ కూడా తాము భగవత్ స్వరూపులనే విచారణ లేకుండా జగత్తే సత్యం అనే భ్రాంతిలో తిరుగుతున్నారు. ఒకప్పుడు మనం కూడా అంతే. కొన్ని జన్మలుగా మనం కూడా అలాగే తిరిగాం. మనకు ఆ దైవం గురు రూపంలో వచ్చి మనల్ని హెచ్చరించకపోతే, మేలుకొలపకపోతే మనం ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చిందని చెప్పి ఇంక ఇదంతా భగవంతుని సృష్టే కదా, ఇదంతా మాయే కదా అని చెప్పి తనను తాను ఉద్ధరించుకున్నవాడు అలా ఉండిపోతే, మరి తను ఎలా అయితే గురువు నేర్పారో అలా మిగిలిన ఆర్తితో ఉన్న వాళ్ళకి గురువు చేతిలో పనిముట్టుగా పనిచేయాలి కదా. అలా స్వార్థంగా వెళ్ళిపోతావా అని అడుగుతారు వివేకానందుడిని రామకృష్ణ పరమహంస. అలా మళ్ళా లోక కళ్యాణకారకంగా చేస్తారు కానీ చేయని వారుగా చేస్తారు. మనం మొన్న శివరామ దగ్గర శివుడు ఎలా చేస్తాడు, విష్ణువు ఎలా చేస్తారో చెప్పుకున్నాం కదా. ఎవరు ఏది ఆపరన్నమాట. కానీ వారి స్థితిని బట్టి చేస్తారు. నిర్గుణతత్వంలో ఉన్నవారు సగుణము లేనిదని చేస్తారు. సగుణ స్థితిలో ఉన్నవారు నిర్గుణమే సత్యం అని చేస్తారు. నిర్గుణమే సత్యం అని పెట్టుకుంటారు. ఇదంతా చేస్తారు అంటకుండా. నిర్గుణ స్థితిలో ఉన్నవాళ్ళు సగుణమంతా అసత్యం అని చేస్తారు. ఏదైనా ఒకటే అవుతుంది అన్నమాట. కానీ కర్మను ఆపమని మాత్రం ఎవరూ చెప్పలే. దానంతటా అది ఆగిపోయి 7వ భూమికలోకి వచ్చిన వాళ్ళకి పూర్తిగా అన్నపానాదుల నుంచి కూడా విరమించుకున్నప్పుడు వాళ్ళకు కూడా అక్కడ ఏం చెప్పారు, 21 రోజులు వాళ్ళ ఉపాధి ధర్మాన్ని బట్టి 41 రోజులు ఆ దేహం ఆహారం స్వీకరించకపోతే అది పడిపోతుంది అన్నమాట. కానీ అది పూర్తిగా సృష్టి ధర్మం ఏంటంటే ఈ కర్మ ప్రకారం, సృష్టి నియమం ప్రకారం రుణాలు ఉంటాయి అన్నమాట. భూత రుణం, పితృ రుణం, గురు రుణం, ప్రకృతి రుణం, ఇలా రుణాలు ఉంటాయి. ఆ రుణం అంతా తీర్చుకుంది అది వదలదు. అందుకని గురు రుణం తీర్చుకోవాలి అనే స్ఫురణ లోపల ఆ గురువే స్ఫూర్తినిస్తాడనమాట. అప్పుడు తిరిగి వచ్చిన వాళ్ళనే భగవదాదేశంతో వచ్చిన సద్గురువులు అంటారు. రమణ మహర్షి, పెద్ద స్వామి గారు ఇలా ఈశ్వరీ మౌనంలోకి వెళ్ళిపోయి ఈశ్వర సంకల్పాన్ని కూడా దాటేసి, ఈశ్వర సంకల్పం అంటే సృష్టి సంకల్పం, ఈ పంచశక్తులు వారి స్వాధీనం అయిపోయి వాటిని కూడా వినియోగించిన స్థితిలో సర్వము మౌన పడిపోయిన స్థితిలో మళ్ళీ తిరిగి మేలుకొల్పబడతారనమాట. వారిని సద్గురువులు అన్నారు. వారిని సమర్థులు అన్నారు అన్నమాట. ఇక సమర్థ సద్గురువులు వాళ్ళు సామూహికంగా విశ్వం మీదే వాళ్ళ సంకల్పాన్ని వినియోగించగలరు. అంత సత్తా ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళు మౌనంగా ఉంటే చాలు. వాళ్ళు ఏం కర్మ చేయరేక, వాళ్ళు ఏ కర్మ చేయరు, మౌనంగా ఉంటే చాలు. వారి నుంచి అంతా కూడా వాళ్ళ లోపల ఏ సంకల్పం వస్తే అది అందరిలోనూ ప్రవేశపెట్టుకుంటుంది. ఆ సంకల్పం లోక కళ్యాణకారకం అవుతుంది. దానికి మెహర్ బాబా కూడా ఒక ఉదాహరణతో చెప్పారు. మౌన స్థితిలో ఎన్నో రోజులు ఒక చోట కూర్చుని తన మనసుని ఎలా మలుచుకుంటే అలా అందరి మనసులు మారిపోతాయంట. విశ్వ మనసే తానై ఉంటాడు కాబట్టి, అన్ని మనసులకు మనసు తనే అయి ఉంటాడు కాబట్టి, తన మనసులో ఏ బీజం అయితే శాశ్వతము సత్యము అనే సంకల్పం చేశారో అది సర్వములోనూ ప్రవేశపెట్టబడుతుంది అన్నమాట. అది మనందరి దాకా వచ్చి ఆయన సంకల్పం మన ద్వారా నెరవేరుతోంది. మనం ఇప్పుడు ఆయన యొక్క సంకల్పమే, ఆయన బీజాన్ని మనం అందుకుని జ్ఞాన బీజం అన్నమాట. జ్ఞాన బీజం నాటడం అంటారు. దానికి గుడిలో పాగోలు గుడి కూడా సాక్ష్యం అన్నమాట. స్వామి గారు, విజ్ఞాన స్వరూప్ గురువు గారు, సాగర్ స్వామి అందరూ వెళ్ళి వాళ్ళకి
ఈ జ్ఞానబోధ చేద్దామని వెళ్ళారు వీళ్ళు భక్తులు. గురువు ఆలయం కట్టించారు, వీళ్ళల్లో ఇది ఈ తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుందని వెతకటానికి వెళ్ళారనమాట. భ్రమరం పని ఏంటి? పనికొచ్చే పురుగుని వెతుక్కుంటూ ఉంటుంది దాని పని. అన్ని పురుగుల్ని పట్టుకోదు. అలాగే ఈ గురువులు కూడా అనవసరంగా ఊరికే తిరుగుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకుంటారు. మేలుకొల్పటం అనమాట అది. అలా వెళ్ళి వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఒక 4-5 రోజులు వివేక చూడమని పట్టుకెళ్ళి చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి అలా కట్టేసి కూర్చోబెట్టడం అలవాట్లేదు. పూజలు, బాబా గుడికి రావటం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం అంతవరకే తెలుసు. ఇదేదో కట్టేసినట్టు ఉందని వాళ్ళకి ఒక్కొక్కళ్ళు మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని నెమ్మదిగా రావటం మానేశారు. ఇంక వీళ్ళకి చెప్పినా అర్థం కాదులే అని చెప్పి ఆ వివేక చూడమని గ్రంథం ఆ గుడికి సంబంధించిన ఇచ్చేసి ఇంక వదిలేశారు. వారు నాటిన జ్ఞాన బీజం కొన్ని సంవత్సరాలకు మొలకెత్తింది మళ్ళీ అక్కడ. అది వృధా పోలేదన్నమాట. మొలకెత్తి ఇప్పుడు నిత్యము జరిగేటట్లుగా మారిపోయింది. చూడండి, అంటే జ్ఞానబీజం నాటడం అంటే గురువులు చేసిన సంకల్పం. అది ఎప్పటికైనా మొలకెత్తుతుంది. అదే అలా సామూహికంగా అందరి మనసులోనూ పరిణామం తెచ్చే విధంగా కూడా అవతారాలు చేసి వెళ్తారనమాట. ఇప్పుడు ఎక్కడ మార్పు వస్తుంది? దీన్ని బట్టి చూస్తే ఎక్కడ మార్చుకోవాలి మనం? మనసు దగ్గర మార్చాలన్నమాట. ఎక్కడ కర్మకు బీజం ఏర్పడుతుందో అక్కడ నిర్బీజం చేయాలి. అందుకు మనకి అనేక రకాల ఉపాయాలన్నీ అందుకు చెప్తున్నారు. దైవేచ్ఛగా జీవించు అంటే పూర్వజన్మ ప్రారంభం నడుస్తుంది కాబట్టి అలా జీవిస్తూ ఏం చేయమన్నారు? ఇప్పుడు పురుష ప్రయత్నం. తిరిగి కర్మ ఏర్పడకుండా ఎలా ఉండాలో గుర్తించమన్నారు. కర్మ ఏర్పడకుండా ఉండాలంటే నిష్కామ కర్మ చేయాలి. మరి అప్పుడు అక్కడ కూర్చుంటే అవ్వదు. అలా కూర్చుంటే నిష్కామ కర్మ పద్ధతిలో చేయకపోతే ఆ కర్మ రద్దు అవ్వదు. మనకు కూడా ఏం చెప్తున్నారు? జ్ఞానబోధ నేర్చుకుంటూనే ఇంట్లో అందరితోనూ పని మనిషిలాగా చేయమని చెబుతారు పెద్ద మనుషులు. స్వామి గారు పని మనిషిలా చేయటం అంటే పూర్వకర్మ రద్దు అయిపోయే విధంగా. మరి ఒక పురుషుడు ఉన్నాడు, భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఒక స్త్రీ ఉంది, పిల్లలు భర్త ఆధారపడి ఉన్నారు. ఇదంతా సృష్టి అంతా ఆధారాదే పద్ధతి. మరి దాని సృష్టి నియమాన్ని ఉల్లంఘిస్తే ఎలా? ప్రకృతి రుణం తీర్చుకోవాలి, పితృ రుణం తీర్చుకోవాలి, గురు రుణం తీర్చుకోవాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అకర్మణ్యత్వంగా చేయాలన్నమాట. కర్మ చేస్తూనే ఉండాలి, కర్మలో అకర్మ రావాలి, అంటకుండా ఉండటం రావాలి. ఇదెంత తేలిక అంటే మనం అంతకు పూర్వం చెప్పుకున్నదంతా ఆ విచారణ అంతా అయిపోయి ఉండాలి. మనసు స్వాధీనమై ఉండాలి, సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి. ఇది తప్పనిసరి అన్నమాట. అలా చేయగలగాలంటే నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ చేయాలంటే మనసు విషయ వాసనలతో బలంగా ఉన్న వాళ్ళ మనసు, స్వార్థం అలవాటు అయిపోయిన మనసు అడుగుతుంది, నేను ఎందుకు చేయాలి అంటుంది. నేను హాయిగా కూర్చుని తినాలి, వాళ్ళందరూ నాకు చేసి పెట్టాలి అంటుంది. ఇలా ప్రపంచంలో చక్కగా ఎంజాయ్ చేయకుండా విహారయాత్రలని అవని ఇవని సరదాగా ఉండకుండా ఇవన్నీ ఎందుకు ఆపాలి అని అడుగుతుంది మనసు. దానిని స్వాధీనం చేసుకోవటానికి సాధనలు అన్నమాట. ఎందుకు ఆపాలి అంటే మన లక్ష్యం ఏదో చెప్తూ ఉండాలి దానికి. ఎప్పుడు మనం ఎందుకు ఇది తెలుసుకుంటున్నామో ఆ లక్ష్యం నిరంతరాయంగా దానికి గుర్తు చేయాలి. అటు పోకవే, మనకి ఇప్పుడు అది అవసరం లేదు అని లోపల దాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉండాలన్నమాట. చిన్నపిల్లవాడు నొప్పును పట్టుకోవటానికి వెళ్తే తల్లి ఎలా అయితే రక్షిస్తుందో అలా మనసును అనుక్షణం గుర్తిస్తూ ఆ కర్మ వలయంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఈ కర్మ గురించి తెలుసుకునేది. చదవండి ఇప్పుడు. ఆరోగ్య అనారోగ్యాలు, జయాపజయాలు, సమాన అసమానతలు, అకాల మరణము, దీర్ఘ జీవనము ఇవన్నీ మనము గతములో నాటిన కర్మ బీజాల నుండి పుట్టినవే. మనలో వివిధ స్థాయిలలో ఉన్న మంచి చెడులతో
మనము ఈ ప్రపంచములో పుట్టడానికి మన కర్మ బీజాంకురాలే కారణము. ఆ విధముగా భగవంతుడు మనందరినీ ఆయన ప్రతిరూపాలుగా సృష్టించినప్పటికీ ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. పూర్వకర్మను బట్టి వాళ్ళ వ్యక్తిత్వము స్వభావము భిన్న భిన్నాలుగా ఉంటుందన్నమాట. దానికి విజ్ఞాన స్వరూపుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 84 లక్షల జన్మల జీవరాశుల ద్వారా ప్రయాణించిన ఈ చైతన్యము మంచి చెడు సంస్కారాలు, ఉపాధిగత సంస్కారాలతో అది తనను తాను వ్యక్తం చేసుకుంటూ ఆ ఉపాధిలో అనుభవించిన సంస్కారాలను రద్దు చేసుకుని వాటిల్లో కొన్ని మిగుల్చుకుని మరొక ఉపాధిలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ప్రవేశించి క్రితం ఉపాధిలో మిగుల్చుకున్న సంస్కారాలను ఈ జన్మలో రద్దు చేసుకుంటూ మళ్ళీ కొత్త సంస్కారాలు పోగు చేసుకుంటుంది. ఇలా అనేక జన్మలుగా పాతవి వదిలించుకుంటూ కొత్తవి పోగు చేసుకుంటూ వచ్చి మానవోపాధిలోకి వచ్చిన ఈ చైతన్యం అంటే భగవంతుడే, బ్రహ్మ చైతన్యమే. మానవోపాధి వరకు వచ్చిన ఈ చైతన్యం ఏం చేసింది, పాత సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పరచుకుంటూ ఇక మానవ జన్మ తర్వాత ఇక మరలా జన్మలు లేవు, మానవోపాధి తర్వాత ఇక ఇంతకు మించిన ఉపాధి లేదు, బుద్ధి వికాసం వచ్చేసింది. ఏం చేస్తుంది, పదే పదే మానవోపాధిలో తిరుగుతుంది అన్నమాట. ఇక పరిణామం ఆగిపోయింది. ఎన్ని జన్మలైనా ఇక మానవోపాధి, ఇంకంతకంటే కిందకి వెళ్ళదు. ఎంతో తీవ్రమైన జంతు సంస్కారాలు ఉంటే తప్ప మానవోపాధిలోకి వచ్చిన చైతన్యం మళ్ళీ తిరిగి జంతువుల్లోకి వెళ్ళదన్నమాట. మళ్ళీ తిరిగి మానవోపాధిలోనే ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఏం చేస్తుంది, ఆ చక్ర భ్రమణంలో చిక్కుకుపోయింది అనమాట. విడుదల తెలియట్లే, దాని నుంచి విడుదల అవ్వాలని తెలియక ఎలా దీని నుంచి విడుదల అవ్వాలి అని ఒకానొక ఆలోచన కలిగిన మొట్టమొదటి మానవుడికి ఈ ఆలోచన ద్వారా ఒక శాస్త్రవేత్త ఎలా అయితే దాన్ని అధ్యయనం చేస్తాడో అలా సృష్టిని, తన జీవితాన్ని అన్నిటినీ అధ్యయనం చేసి తపస్సు చేసి మొత్తం సృష్టి బీజాన్నంతా తన యందు దర్శించిన ఆత్మను ప్రథమాత్మ అన్నారనమాట. మెహర్ బాబా చెప్తారు. అలా తెలుసుకున్న మొట్టమొదటి మానవోపాధిలో జ్ఞానాన్ని తెలుసుకున్న ఆత్మ ప్రథమాత్మ. ఆ ప్రథమాత్మే ఈ సృష్టికి మళ్ళీ అంటే తానే సృష్టిలోకి వచ్చి తన యొక్క సృష్టి యొక్క ఆంతర్యాన్నంతా గ్రహించి దాని నుండి విడుదల ఎలాగో కూడా తెలిసిన ఆత్మ ప్రథమాత్మ. ఆ ప్రథమాత్మే స్కంభుడు అని చెప్తారు. మొట్టమొదటి జ్ఞానానికి వచ్చింది. అంటే సృష్టి ఏమో దాని పాటుకు అది ఎరుకలేక వచ్చేసింది, భగవంతుడు ఎరుకలేక దిగాడు. ఎరుకలేక దిగిన భగవంతుడు తనను తాను ఊహించుకుంటూ మానవోపాధి దాకా వచ్చి అక్కడ మళ్ళీ తిరిగి సంస్కారాలను వాసనలను క్షయం చేసుకుంటూ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని ఆ తపస్సు, సుదీర్ఘమైన తపస్సులో సృష్టి తత్వాన్నంతా తెలిసి దాని అవతల ఉన్నవాడు తానని గుర్తించి ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి యందు తనను తాను ప్రవేశపెట్టుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళా ఇప్పుడు చెప్పిన మళ్ళీ ఈ జ్ఞానం అంతా కూడా ఒక 5గురిలో ప్రవేశపెడతాడంట. సూర్యభగవానుడు, మనువు, ఇలా ఒక 5గురు పేర్లు చెప్పారు అక్కడ. అందుకని ఆ చివర ఉన్న పంచసద్గురువులు అంటారనమాట వీళ్ళని. ఆ 5గురిలో ప్రవేశపెట్టి తాను అచలం అయిపోయాడు అనమాట. ఇక ప్రథమాత్మ. ఇప్పుడు ఆ ప్రథమాత్మే ఈ కింద ఉన్న 5గురు ఎవరెవరైతే సృష్టికి సంబంధించిన అవసరం దైవీ ప్రణాళికలు కలుగుతుందో మేలు కొలిపితే కనుక అక్కడ నుంచి ఆ ప్రథమాత్మే తిరిగి అవతారాలకు వస్తూ ఉంటాడనమాట. అందుకనే కృష్ణ పరమాత్మ అవతారాలని చెప్పి అప్పుడు అది నేనే ఇది నేనే అని చెబుతూ ఉంటాడు. కేవలాత్మేమో ఇంకా అచల స్థితికి వెళ్ళిపోయి మామూలుగా దిగరు. అక్కడ చిన్న డిఫరెన్స్ అనమాట. మళ్ళీ పరబ్రహ్మ స్థితి యందు అఖండ ఎరుకగా ఉన్న ప్రథమాత్మ తత్వం ఇంకా అక్కడ అది. ఎవరు వెళ్ళినా ఆ తత్వంలోకి వెళ్ళిన వాళ్ళు తాను లేకుండా పోతారనమాట. తాను లేకుండా పోయి ఆ కేవలాత్మ దగ్గరే గురువుగారు చెప్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఆ కేవలాత్మే అసలు ఫైనల్, అది తిరిగి రాదు. కానీ
ఆ దానికి మన దగ్గర చెప్తే కానీ అర్థం కాదు మీకు. మనం నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏది భావన చేస్తూ వెళ్ళామో అదే భావనతో మెలకులోకి వస్తాం కదా. అలాగే ఆ కేవలాత్మస్థితిని అందుకునేవారు ఈ సృష్టి అంతా కూడా ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఇదంతా లేనిది అనే భావనతో, నాకు నేనుగా ఉన్నాను అనే భావనతో పిల్లల ఆటలాగా చూస్తూ ఉంటారనమాట. ఆ ఎరుకతో ఉంటారు. ఆ ఎరుకతో మళ్ళా ఆన్ అండ్ ఆఫ్గా నడుస్తూ ఉంటుంది. వేకువలోకి అంటే మనం నిద్రలోంచి మెలకువలోకి వచ్చినప్పుడు ఎలా ఏ భావంతో వెళ్తే ఆ భావంతో వచ్చామో, ఈ కాలం అనేది ప్రతి చోట ఉంటుంది అనమాట. కొంతకాలం నిద్రావస్థలో ఉన్నట్టుంటుంది. మళ్ళీ తర్వాత ఆ సైకిల్ సాగర స్వామి కూడా చెప్పారు, మన కర్మకు కూడా ఒక సైకిల్ ఉంటుంది. తిరిగి మళ్ళీ అదే కాలానికి మళ్ళీ మేలుకొలుపుతుంది అనమాట. మళ్ళీ తిరిగి దాంట్లో ఆ సైకిల్ ఆ కాలం ఆసన్నమైనప్పుడు తిరిగి మళ్ళీ ఆ ఎరుక బయటకు వస్తుంది. మనం కందార్థాల్లో చెప్పుకున్నాం ఎందుకు వెళ్తుంది, ఎలా వస్తుంది అంటే నారికేళంలో నీరు వచ్చినట్టు వస్తుంది. ఎలా పోతుంది అంటే కరిమింగిన వెలగపండులాగా పోతుంది. ఇందులో సారం ఏమీ లేదని చెప్పి డొల్లా అని చెప్పి మిథ్య అని చెప్పి వెళ్ళిపోతాం. సారమేమీ సారం అంతా తీసుకుంది, బ్రహ్మానంద అనుభవాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోతుంది. తిరిగి మళ్ళీ ఎలా వస్తుంది, మళ్ళీ ఎరుక లేక వస్తుంది. అప్పుడు మళ్ళీ మరుపు ఆవరిస్తుంది అనమాట. ఆ మరుపు ఎలా ఆవరిస్తుందో తెలిసి అక్కడ ఇది ఆ మెలకువ రాగానే ఇది లేనిది కదా అంటే అది పెరగదనమాట. ఇది కళ అని తెలిస్తే కళ వస్తుందా? రాదు కదా. ఇది లేనిది కదా అనేది దాంతో ఇంకంతకంటే కిందకి దిగదనమాట. ఇంకది అదే అచల పరిపూర్ణం. అది అవతారంగాను రాదు, గురువుగాను రాదు, ఎలాగూ రాదు. కానీ ఈ భావన లేకుండానే లేనిది ఇదంతా మాయా మిథ్య, తానుండుట సత్యముగా వెళ్ళింది తిరిగి వస్తుంది. తానుండుట అది కేవలాత్మే, కానీ శాశ్వతంగా ఉండట్లే అక్కడ. అందుకే ఇద్దరు భగవంతుడు చెప్పారనమాట. ఈ భగవంతుడేమో మాయా సబలిత బ్రహ్మం, మళ్ళీ తిరిగి వచ్చే భగవంతుడు అనమాట, పరమాత్మగా వస్తున్నాడు. అక్కడ కేవలాత్మ అచల పరిపూర్ణ స్థితిలో వెళ్ళిన కేవలాత్మేమో ఇక తిరిగి రాదు. ఇప్పుడు ఈ రెండిటిని సమన్వయం చేసే బోధే చలాచల బోధ అనమాట పెద్ద స్వామి గారి ప్రణాళిక. ఈ ప్రణాళికను ఏం చేశారు, పరబ్రహ్మ స్థితి దగ్గరికి ఈ బ్రహ్మానుభవంలో ఉన్న వారికి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే త్రైమంత్రం అయిపోయిన వాళ్ళకి ఆ పై బోధ అంతా కూడా అచలం అందించారనమాట. ఇక్కడ వరకు అద్వైతంగా ఈ ఎరుకే మరలా తిరిగి వస్తుందని ఆ స్థితిలో ఉన్న వారికి వెంటనే ఆ బోధ అదంతా ముందు తెలియజేస్తారు విషయంగా. తర్వాత అది లోపల స్ఫూర్తిగా స్ఫురణగా అశరీర పద్ధతిగా అందుతుంది. ఎందుకంటే అశరీరులు అంతకంటే కిందకు దిగరు, స్థూలంలోకి దిగరు. ఇది కూడా సత్యమే అనే ఎరుకని ఇప్పుడే కలుగజేస్తున్నారనమాట మనకి ఈ ఉపాధిలో ఉండగానే. కలుగజేసినప్పుడు మనం దానిని ఎప్పుడైతే మన లోపల నిర్ణయం అయిందో ఆ నిర్ణయమైన ప్రకారం అనుభవం కోసం తహపడతాం. ఆ తహలో ఆ గురువు మేల్కొల్పబడతారు అశరీర పద్ధతిలో. మనం ఏ గురువుని భావన చేస్తున్నామో ఆ గురువు ద్వారా మనకు అది పూర్తవుతుంది అనమాట. పెద్ద స్వామి గారి సాధనానుభవం క్రమంలో ఉంటుంది ఇదంతా. అది చదివితే అర్థమవుతుంది అన్నమాట. అది దానిని ఏమంటారంటే గురు గోప్యము అంటారు. ఇంకా అది ఎవరికి వాళ్ళకి స్వానుభవం అనమాట. ఇప్పుడు నేను 7వ భూమిలోకి వెళ్ళి తిరిగి వచ్చాననేది నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. అలా స్వానుభవం, ఎవరి స్వానుభవం వాళ్ళ శక్తి వాళ్ళ స్వాధీనం అయిందని, వాళ్ళ సంకల్పం ఆ శక్తుల ద్వారా సిద్ధిస్తోందని నాకు తెలుస్తుంది. కానీ బయటికి ఏం చేస్తారు, గొంభనంగా ఉంటారన్నమాట, ఎవరికి ఏమీ తెలియనివారు. అందుకనే జీవన్ముక్తుల్ని బ్రహ్మనిష్ఠుల్ని గుర్తించలేరు, వాటిని వినియోగించరు. దైవీ ప్రణాళికలో భాగంగా ఆ స్పృహ అక్కడి నుంచి ఆ చైతన్య పరిధిలో అందితేనే వాటిని వినియోగిస్తారు, కానీ అందాక వినియోగించరు.
అందుకని మనలాగే ఉన్నట్టుంటారనమాట. అంటే ఇది స్వానుభవంగా గురువే గుర్తిస్తారు. అది గురు శిష్యులు. గురువు గుర్తించి ఆమోదముద్ర వేస్తేనే శిష్యుడు నేను కరెక్ట్గానే ఉన్నాను అనే నిర్ణయంతో వెళ్ళిపోతాడు. అది మనం గురువు అనుగ్రహం కోసం చూడటం అంటే అదనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము? భూమండలానికి బ్రహ్మాండానికి వెళ్ళాం. ఇదంతా బుద్ధితో తెలుసుకున్న విధంగా ఉండటం ఆచరణలో నుంచి అనుభవం అది స్వానుభవ ప్రమాణం అన్నమాట. కదా అపరోక్షం. మామిడి పండు అయితే వాళ్ళని ప్రపంచం గుర్తిస్తుంది అన్నమాట. సూక్ష్మంగా వ్యాపకంలో ఉంటారు కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారు ఆ పై తలాల్లో ఉన్న గురువుని వెతుక్కుంటారనమాట. నాకు ఎవరు చెప్తారు, నాకు దీని నుంచి ఎవరు విడిపిస్తారు అని. అలా వెతుక్కున్న వాళ్ళకి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆయా తలాల్లో ఆ గురువులు వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళ ప్రత్యక్షం అవుతారు. మనోపరిధిలో ఉన్నవాడు ఏడిస్తే ఒక గురువు వస్తాడు. బుద్ధి పరిధిలో ఉన్నవాడు ఏడిస్తే ఆ గురుతత్వం పనిచేస్తుంది. ఒకే గురువులో ఈ తత్వాలన్నీ ఒకే గురువులో ఉంటే కనుక ఆ గురువే ఆ శిష్యుడిని ఆ జన్మలో ఉద్ధరించగలడు గుర్తిస్తే. ఒకే గురువు మొత్తం అన్నీ. ఇప్పుడు పెద్ద స్వామి గారు ఏం చేస్తారు? విజ్ఞాన స్వరూప గురువు గారు తయారు చేస్తే సాగర స్వామి పుచ్చుకుంటారు, సాగర స్వామి తయారు చేస్తే పెద్ద స్వామి పుచ్చుకుంటారు. ఇలా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ స్థలాల్లో దానికి తగినట్లుగా ఎవరు వస్తారా అని. ఇప్పుడు సాగర స్వామిని విజ్ఞాన స్వరూప గురువు గారిని తయారు చేసి ఆ కిందకి హీన్ దిగరు, వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళు చూసుకోవాలి. అలా అదనమాట. మరి దీన్ని బట్టి జ్ఞానం వచ్చిన వాళ్ళు ముసుగుదని పడుకుంటే ఎలా కుదురుతుంది? ఇదివరకటి కన్నా కూడా ఎక్కువ శ్రమ పడాలి ఇప్పుడు. బాధ్యత పెరుగుతుంది, సమిష్టి కదా. అలా సిద్ధపడ్డ వాళ్ళనే గురువు ఎన్నుకుంటారు. వాళ్ళని ఎందుకు, ఆయనకేం పని? మొన్నే సాగర స్వామి చెప్పారు, ఎవరికో పనికొచ్చే వాళ్ళని తీసుకుంటాం కానీ మిగిలిన వాళ్ళతో మాకేం పని అంటారు. వాళ్ళకి అవసరం లేదు కదా. ఎందుకంటే అక్కడ బోర్లించిన కొండ మీద వృధా అవుతుంది అన్నమాట. అది దైవీ ప్రణాళికలో భాగంగా అయితే కానీ ఆ ఎరుక వదలదు. వదలటం అంటే ఇక చేయవలసింది ఏమీ లేదనమాట. విధి విధానం అంతా పూర్తయిపోయింది. విధి విధానం, విధి గురించి తెలుసుకున్నాడు, దాని విధానం అంతా తత్వం అంతా తెలిసింది. విధానము అంటే తత్వం తెలిసింది. ఎక్కడి వరకు ఇది పట్టుకుంటుందో అర్థమైంది. అలా చివరికంట నడిపించి దాన్ని లేనిదిగా చేస్తాడనమాట. ఇంకా అందుకు తెలియాలన్నమాట ఈ కర్మణ్యత్వం అంతా. ఎక్కడి వరకు ఈ కర్మ పట్టుకుంటుందో. ఇక్కడ మనసు పట్టుకుంటే అక్కడ మాయ పట్టుకుంటుంది, సమిష్టి మాయ. సాగర స్వామి చెప్తూ ఉంటారు, ఒక్కోసారి పొద్దున్నే వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా వెళ్ళిపోరంట, అట్లా కూర్చునే ఉంటారంట. వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అని అదేం ఆలోచించడం. అది ఆ సమిష్టి కర్మ వచ్చి అట్లా కూర్చుంటుంది. నా సంగతి ఏంటో తెలుస్తావా తేల్చవా అంటుందంట గురువుగా ఉన్నప్పుడు. అవన్నీ భరించాలి. మూడు అవస్థల్లోనూ మేలు కలుపుతూ ఉంటారు స్థూల సూక్ష్మ కారణ తలాల్లో. ఏ తలాల్లో ఉన్న వాళ్ళకి ఆ తలాల్లో ఉద్ధరిస్తూ ఉండాలి. అందుకని వాళ్ళకి నిద్ర ఉండదు. ఇక 3 అవస్థలు జాగ్రత్త వస్తాయి. చూడండి ఎంత అవేర్నెస్తో ఉంటారు. ఆ చేసే పనిని మిథ్యగా చేస్తున్నామా,
మాయని లేనెరుకగా చేస్తున్నామా అనే చిన్న భావంలో మార్పే అక్కడ, అంతకంటే ఏమీ లేదు అచలానికేను అద్వైతానికి. బ్రహ్మమే సత్యము జగత్ మిథ్యగా చేసిన వాడు తనను తాను అట్టి పెట్టుకున్నాడు అనమాట. అంటే సత్యవంతుడిని అట్టి పెట్టుకున్నాడు అక్కడ. ఈ సత్యవంతుడు ఏం చేస్తాడంటే మళ్ళీ కదులుతాడు. కదిలినప్పుడు మిథ్యలో ఆ మరుపు ఆవరించగానే ఈ మిథ్య మళ్ళీ సత్యం అనిపిస్తుంది. అక్కడ ఎరుక మరుపులు ఉన్నాయన్నమాట. ఈ ఎరుక మరుపును కూడా దాటేసిన వాడు అచల పరిపూర్ణుడు. దాటడం అంటే ఏంటి? ఆ మెలకువలోకి రాగానే ఇది లేనిది కదా, విజ్ఞాన స్వరూప్ గురువు గారు ఎప్పుడు చెప్తారు, ఇది మాయ కదా, ఇది లేనిది కదా అనేది పనిచేస్తుంది అనమాట. వెంటనే ఏది అప్పచెప్పామో అది పనిచేస్తుంది అనమాట, రిపీట్ అవుతుంది అది. అప్పుడు అంతకంటే కిందకి దిగకుండా ఏ శిష్యుడైతే ఆర్తితో పిలిచాడో అక్కడ అది అందించబడుతుంది అనమాట. గురువు తనలోకి లాక్కోవటం అంటే అది. అశరీరులైన బళ్ళ సుబ్బనాగన్న గారు, బందరు ఆమె పేరేంటి, దొంతులమ్మ గారు, వీళ్ళందరూ అశరీర పద్ధతిలో ఎలా వారి ద్వారా తన చైతన్యం ఉద్ధరించబడిందని స్వామి గారికి ఎలా తెలిసిందో అలా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది అలా మన తెలివిని ఉద్ధరించుకునే వరకు గురువులు శ్రమ పడతారు. అంటే అశరీర పద్ధతిలోకి వచ్చే వరకు. ఎక్కడి నుంచి అశరీరి? ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం తర్వాత అంతా కూడా అశరీరమే. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాలు 4 మహావాక్యాలలో ఉన్నవారు ఎవరైనా సరే జీవన్ముక్తులు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ స్థితిలో ఉన్నవారికి ఎవరికైనా సరే అశరీర పద్ధతిలో గురువులు ఉద్ధరిస్తారు. అందుకని గురువు స్థూలంలో కాదమ్మా సూక్ష్మంలో పట్టుకోండమ్మా అని చెప్తారు. అంటే ఏంటి? అక్కడి నుంచి స్ఫూర్తిని స్ఫురణని అందుకోగలిగిన సమర్థత ఉంటే వారే అందిస్తారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనసు ఖాళీ అయిపోయి ఆ బుద్ధిలో ప్రజ్ఞ పడుతుంది, అదే నేనని అనుకోవడం కదా, అంతేనా? అలా ఉండటం అన్నమాట. ఉండటం, మనసు ఖాళీ అవ్వాలి, క్లీన్ అయిపోవాలి, అంతే కదమ్మా? కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా నేను? మనసు ఖాళీ అయిపోయి అలా ఉండుటగా ఉన్నవాడు ప్రారబ్ధానుసారం మళ్ళీ దేహంతో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఉండుట అనే తన స్వస్థితిని దేహంతో వ్యవహరిస్తున్నప్పటికీ ఉండుట అనే తన స్వస్థితిని చెదరవేయకుండా వ్యవహరించేటప్పుడు 3 అవస్థలలోనూ 3 అవస్థలలోనూ ఒకే తీరుగా ఉంటాడనమాట. 3 అవస్థలలోనూ ఉండుటగా ఉంటాడు. ఉండుట అనే తన స్వస్థితిని చెదరనివ్వడం అనమాట 3 అవస్థల్లోనూ. అట్లా ఉండుటగా ఉన్నవాడికి ఈ అవస్థల యొక్క వ్యవహారము తెలుస్తుంది, దేహ వ్యవహారము తెలుస్తుంది, తన స్వస్థితి తెలుస్తుంది. ఇప్పుడు తన స్వస్థితిలో తానుండి తన యొక్క ప్రజ్ఞ వ్యవహారం ఇదంతా చూస్తాడనమాట. అలా ఉన్నవారిని గురువులు వెతుక్కుంటారు. కొంతమంది స్వయం సాధనతో వెళ్తారు, అట్లా వాళ్ళని వెతికి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు మళ్ళీ తమో గుణంలోకి వెళ్ళి జడమైపోకుండా అలాంటి వాళ్ళని వెతుకుతారనమాట. ప్రణాళికలో భాగంగా ఒక్కొక్కరికి వాళ్ళకి అప్పచెప్పిన కార్యక్రమం అంటే ఆ తలపుల్లో వచ్చిన సంకల్పమే దైవీ ప్రణాళిక వాళ్ళకి. అప్పుడు అలా వెతుకుతూ ఉన్న వాళ్ళను ఉద్ధరిస్తారు గురువులు సూక్ష్మంగా. దానిని మనకు స్థూలంగా ఉన్న గురువులే ఆ స్థితిలోకి చేరు, గురువు స్థూలంలో లేడు సూక్ష్మంలో ఉన్నాడు, నీ స్ఫురణ మాత్రంతో నీకు అక్కడ అందుతుంది అనే దానితో చెప్తున్నారనమాట. ఈ కాకి గోలంతా అక్కడ వరకే. స్థూలాన్ని వదిలే ఆ సూక్ష్మ ప్రజ్ఞాస్థితిలో ఆ స్ఫూర్తిని స్ఫురణని సంకల్పాన్ని పట్టుకోగలిగిన వారికి అక్కడ ఇక వాడు ఎక్కడికి కదలన అవసరంలా, ఏ దేశాలు తిరగ అవసరంలా, గురువుని పిలుచుకుంటాడు, అక్కడే ఉంది. అది ఆ సమర్థత వస్తుందన్నమాట, తనలోనే అందించబడుతూ ఉంటుంది.
అయితే ఆ స్ఫురణ స్ఫూర్తి వచ్చినవన్నీ కూడా మన శాస్త్రం ఒక క్రమము అందించింది. ఆ అనుభవం మళ్ళీ దీనికి సరిపోవాలి, చెక్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? మనం లోపల వచ్చిన స్ఫురణ స్ఫూర్తికి ఒక వరుస క్రమం ఉంది, అంతేనమ్మా చెప్పింది మీరు? ఉంది. మనకి బాహ్య పూజ చేసేటప్పుడు ఇది కాదు కదా భగవంతుడు అంటే ఒక సూపర్ పవర్ కదా. ఇప్పుడు భగవంతుడికి నేనేం పెడుతున్నాను? ఆయన సృష్టిలో ఆయనకే పెడుతున్నాను. ఇంకా కొత్తగా నేను భగవంతుడికి చేసేదేముంది? నేను భగవంతుడికి కొత్తగా ఏం చేయట్లేదు కదా, ఆయనకే పెడుతున్నాను కదా. ఇంకా నేను భగవంతుడికి ఏం పెట్టాను? నాదనేది నేను ఏమిచ్చాను భగవంతుడికి? అసలు నాదనేది నేను భగవంతుడికి ఏమిస్తున్నాను? ఆయనకే ఇస్తున్నాను. మరి నాదనేది సమర్పించాలంటే ఏం చేయాలి అని ప్రశ్న వస్తే ఏం చేస్తాడు? అప్పుడు నేను పట్టుకుంటాడు. అహంకార సమర్పణ కదా అసలు చేయాల్సింది. సర్వసమర్పణ అంటే ఈ అహంకార సమర్పణ కదా అని తెలిసిన వాడు దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటాడు. మనసు భగవంతుడు నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్న భగవంతుడు నాలోనే ఉన్నాడు కదా అని అక్కడే భగవంతుడితో మాట్లాడుకోవటం మొదలు పెడతాడు. అక్కడే ఆ జ్ఞానం అనే స్పృహ కలుగుతుంది, అక్కడే గురువు కావాలనే స్పృహ కలుగుతుంది. ఆ స్పృహతో మళ్ళా వేడుకుంటాడు. మళ్ళా స్థూలంలో గురువు వస్తారు, లివింగ్ గురువు అంటారనమాట. తన కోరికను అనుసరించే వస్తారు. ఆ వెళ్ళే సంస్కారం వేరు వేరు విధాలుగా ఉంటుంది. ఒకళ్ళు ఈ రకంగా గురువుని కోరుకుంటారు, ఇంకొకరు మోక్షం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పింది భగవంతుని కోరుకునేవారు అనమాట. అలాగే మోక్షం కావాలనుకునేవారు. అలాగే జిజ్ఞాసులు, నేనెవరినని తెలుసుకోవాలనుకున్నవారు. ఇలా రకరకాల సంస్కారాలతో గురువుని వెతుక్కుంటారు. ఆ గురువు ఎప్పుడైతే వాళ్ళ సంకల్ప థాట్ పవర్ని బట్టి వస్తాడనమాట, అంత తీవ్రమైన తపనను బట్టి. ఆర్తితో వేడుకో అని చెప్తారు పెద్ద స్వామి గారు. అలా ఆర్తితో వేడుకుంటే అక్కడ గురువు ఆ రకమైన స్ఫురణని, అవసరమైతే స్థూల గురువుని ఇస్తారు, లేకపోతే సూక్ష్మంగా స్ఫురణని ఇస్తారు. అలా నడిపిస్తారనమాట. ఈ జ్ఞానం అంతా తెలుసుకున్నాక ఇకప్పుడు స్ఫూర్తి స్ఫురణలోకి వెళ్తాడు. అప్పుడు తనలోనే గురువుని తనలోనే పెట్టుకుంటాడు. ఇప్పుడు భగవంతునితో ఎలా మాట్లాడాడో ఇప్పుడు గురువుని జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు అడుగుతాడు. అక్కడ తనకు వచ్చిన అవరోధాలన్నీ అక్కడే అడుగుతాడు, ఏ దేశం వెళ్ళక్కర్లా. అలా గురువుతో మానసిక ఆశ్రయాన్ని పొందుతాడనమాట. మానసిక ఆశ్రయాన్ని పొందిన వాడికి గురువు దగ్గర ఉన్నారా దూరం ఉన్నారా అనేది ఉండదు. ఏకత్వంలోనే ఉంటారు, అశరీర పద్ధతిలో ఏకత్వంలో ఉంటారు. అక్కడ వచ్చిన ఆ స్ఫూర్తి స్ఫురణను జాగ్రత్తగా శాస్త్రంతో సమన్వయం చేసుకుంటాడు అనమాట. సరిపోతూ ఉంటాయి అప్పుడు అన్నీ. చదవండి. దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించి ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నాడు. అందుచేతనే కొందరు చిన్న కారణానికే ఎక్కువగా బాధపడతారు, కొందరు స్వల్ప విషయాలకే కోపం తెచ్చుకుంటారు, కొందరు ఏమాత్రము ఆత్మ నిగ్రహం లేకుండా అపరిమితంగా తింటూ ఉంటారు. భగవంతుడే వారిని ఆ విధంగా సృష్టించాడా? లేదు. ప్రతి వ్యక్తి తానున్న విధంగా తనను తానే తయారు చేసుకున్నాడు. అంటే ఒక అనారోగ్యం వచ్చింది అంటే అతిగా తిన్నవాడు తాను తినటం వల్లే వచ్చింది, కానీ భగవంతుడే ఎందుకు కారణమవుతాడు? భగవంతుడే ఆ ప్రారంధంలో అలా ఉండబట్టి అలాంటి ఆలోచననిచ్చాడు అంటారు కొంతమంది. ఆ లోపల ఆలోచననిచ్చింది కూడా భగవంతుడేగా అంటారు. కానీ శాస్త్రము దైవజ్ఞులు ఏమి నిర్ణయించారంటే భగవంతుడు వివేకం ఇచ్చాడు, ఆ వివేకాన్ని వినియోగించుకోకపోవటం వల్ల తానే ఆపదలో చిక్కుకుంటున్నాడు.
కష్టాల్లో చిక్కుకుంటున్నాడు, వివేకాన్ని వినియోగించట్లా. భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు? బుద్ధి రూపంలో ఉన్నాడు మనలో. బుద్ధి రూపంలో ఉన్న వాళ్ళకి, ఆ బుద్ధి పరిధిలో ఉన్న వాళ్ళకి అంతరాత్మ నుంచి స్ఫురణ వస్తుంది అనమాట. ఇలా చేయకూడదు, ఇది తప్పు అని లోపల నుంచే సాక్షిత్వం చెప్తూ ఉంటుంది ఎప్పుడు. దాని మాట వినడనమాట. ఈ విషయ బలం ఎక్కువైపోయింది, అంటే మనసు బలంగా ఉంది. ఆ అంతరాత్మ మాట వినడు. వినకపోతే అది ఏం చేస్తుందంటే అంతరాత్మ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది చెప్పటం మానేస్తుంది. ఇంకా చెప్పటం మానేస్తే వీడు అందులో ఆ గోతిలో పడి మళ్ళీ దానివల్ల వచ్చిన బాధలన్నీ అనుభవించి దాంట్లో నుంచి పాఠం నేర్చుకుందే కానీ అవ్వదు అనమాట వాళ్ళకి. ముందు చెప్పినట్టు వినడు. తల్లి చెప్తూ ఉంటుంది కదా పిల్లలకి, అలా మన అంతరాత్మ కూడా చెప్తుంది ఇది కాదు అని. మన స్వార్థం ఏం చేస్తుందంటే ఇలా చేస్తే ఎలా అంటుంది. నీళ్ళల్లో పాలు కలిపి అమ్మి ఎక్కువ డబ్బులు వచ్చేసేవాడికి పాలు కలపకూడదని తెలుసు, పాలల్లో నీళ్లు కలపకూడదని తెలుసు. ఆ నీళ్లు కలపకూడదని తెలిసిందే అంతరాత్మ. దాని నోరు నొక్కేసి నీళ్లు కలిపేస్తాడు. ఇది స్వార్థం. ఈ స్వార్థం పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి కదా, దీనివల్ల నాకు ఇంకా సుఖం మనసు. అలా అందరూ అట్లాగే చేస్తారు. ఆవుల దగ్గర మనకి ఇక్కడ ఆవులు చూశాను అనమాట నేను. పాలు దూడలకు వదలాలి కదా, దూడలు అదే ఆవు దూడలు మళ్ళీ పనికొచ్చే దూడలు అనుకోండి, మళ్ళీ అవి రిప్రొడక్షన్కి పనికొస్తాయి, పెయ్యి దూడలు అంటారు. ఆ దూడలు అయితే కనుక వాటికి పాలు వదిలి బాగా పెంచుతారు. అదే గిత్త దూడలు అనుకోండి, అవి పనికిరావు. ఇప్పుడు ఎద్దులు బళ్ళు కట్టేవాళ్ళు ఎవరు లేరు కదా, అవి పనికిరావు. అప్పుడు ఏం చేస్తారు, వాటికి పాలు ఎక్కువ వదలరు. ఇది ఆ తల్లి బిడ్డే, అది ఆ తల్లి బిడ్డే, దానికి వీళ్ళు హెచ్చు తగ్గులు లేవు కదా. కానీ వీళ్ళు స్వార్థంతో ఏం చేస్తున్నారు, దానికేమో స్వార్థం అదనమాట. అదేమో పనికొస్తుంది, ఇది పనికిరాదు. పెట్టి మరి అన్ని గెత్తతోళ్ళు పుడితే వాటికి పాలు వదలకపోతే అప్పుడు ఆ సంస్కారం ఎవరి మీద పడుతుంది? దాని ఏడుపంతా ఎవరు మరి? దానికి ఎవరు కారణం? ప్రకృతిలో ఎక్కడ వేదన కలిగిందో అంతే కదా స్వార్థం. ప్రకృతిలో ఎక్కడైతే వేదన కలుగుతుందో ఆ వేదనకి కారణం ఎవరో ఆ కారణాన్ని ప్రకృతి వదిలిపెట్టదన్నమాట. అది తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పురుష ప్రయత్నం అంటే ఏంటి? ఇప్పుడు మనలో ఆ పురుష ప్రయత్నం ఉంది, మన ఇచ్ఛానుసారం నడపగలిగిన సమర్థత మనలో ఉంది. ఆ ఇచ్ఛని స్వార్థపూరితంగా నడిపితేనేమో కర్మ ఏర్పడుతుంది. అదే ఇచ్ఛని నిష్కామ కర్మ పద్ధతిలో వినియోగిస్తేనేమో విడుదల చేస్తాను. అది మన స్వాతంత్రం, మనకున్న స్వేచ్ఛ అన్నమాట. స్వేచ్ఛ అంటే ఇచ్ఛ, నేను యొక్క ఇచ్ఛాశక్తిని ఎలా వినియోగించుకుంటే ఆ విధమైన కర్మనిస్తుంది ప్రకృతి. మన ఇచ్ఛను ఇటు జ్ఞానం వైపు వినియోగించుకున్నాం, నిష్కామ కర్మ పద్ధతిగా జీవిస్తున్నాం. అప్పుడు దీనికి సంబంధించిన మార్గాన్ని ఓపెన్ చేస్తుంది, తెరుస్తుంది. అంతరాత్మలోకి చేరుతాం. అంతరాత్మ అన్నీ కూడా భగవంతుడిని ఆశ్రయించే ఉన్నాయే చెప్తుంది. అక్కడికి అస్సలు స్వార్థం ఉండదు, కొంచెం కూడా చేయలేము ఇంకా స్వార్థంగా. వెంటనే అది అడిగేస్తుంది, తెరుచుకుంటుంది, వెంటనే అడుగుతుంది, చెప్పేస్తుంది తప్పు చేస్తున్నావు అని. సాగర స్వామి బోధల్లో కూడా వస్తుంది ఇది. అటు పోబాకు అని చెబుతారు. అంటే మనలోనే అది అంతరాత్మ ఓపెన్ అయితే అది లాగేస్తుంది అనమాట. సాధన ఎలా చేస్తున్నారు అని అడిగితే సాధన ఇంకా చేయటం ఏంటి, అదే జరుగుతుంది అంటాం. అప్పుడు ఈ మన చేతుల్లో ఉండదు ఇక సాధన. అంతరాత్మ బలపడిపోయిందనమాట. బలపడిపోయి నిస్వార్థంగా స్వార్థం అనే దాంట్లోకి వెళ్ళనివ్వకుండా
ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అదే అంతరాత్మ స్థితిలో ఇప్పుడు జ్ఞాన బీజాలను దాని గురించి అడుగుతున్నాం. ఇప్పుడు జ్ఞానం కావాలని అంతరాత్మ, ఆ అంతర్యామే అంతరాత్మగా ఉన్నాడు కాబట్టి అక్కడ అది ఓపెన్ అవుతుంది. అప్పుడు అదిగో జీవుడైపోతున్నావు అంటుంది. చూడండి, మనం ఎలా ఉద్ధరించుకుంటూ వెళ్తే అలాంటి స్ఫురణలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఏది అడిగితే దానికి సంబంధించింది ఇస్తుంది. మరి గురువు ఎక్కడున్నారు? అంతరాత్మగా మనలోనే ఉన్నారు. అంతర్యామిత్వం అన్నమాట, అదే నడిపిస్తుంది. ఇప్పుడు విధి అంతా ఎక్కడ ఏర్పడుతుంది? ముందు చెప్పాను, అంతకుముందు ఇవంతా జరగాలి, అంత సూక్ష్మంగా అర్థం చేసుకోగలగాలి. మానసిక శుద్ధి, అంతఃకరణ శుద్ధి జరగాలి. శుద్ధి జరగటం అంటే ఇంకా బయట విషయాలతో పోరాడేవాళ్ళుగా ఉంటే ఎప్పటికవుతుంది అది? దాన్ని అక్కడ పడేయాలి, ఆ కాడి అక్కడ వదలాలి కదా. ఇది వదిలితే కానీ అది అందుకోదు. ఎంతసేపు దీంతోనే పోరాడుకుంటూ ఉంటాం, ఈ కర్మతో. ఈ కర్మ నాకెందుకు వచ్చింది, ఈ కర్మ నాకెందుకు వచ్చింది, వచ్చి వచ్చింది కదా, అది ఎప్పుడో చేసుకున్నాము, వచ్చింది. ఆ వచ్చిన దాన్ని అలా నడవనిచ్చొచ్చుగా, అక్కడ వంచొచ్చుగా తల. ఆ తల ఉంచుంటే ఆ సముద్రం ముందు అలలు వస్తుంటే వంగుంటే వెళ్ళిపోతున్నాయి కదా పైనుంచి. కాదు, నేను ఎదురుగుండా నుంచుంటానంటే గట్టిగా, పెద్ద అల వచ్చినప్పుడు కూడా నేను నుంచుంటాను అంటే ఏం చేస్తుంది? పాడేస్తుంది. అలా చిన్న పెద్ద అలలన్నీ వస్తూ ఉంటాయి మన జీవితంలో. వచ్చినప్పుడు ఆ తెలివితో ఒంగోవాలన్నమాట. దీంతో మనం ఢీ కొట్టకూడదు. ఇది మనం చేసుకున్న కర్మే మన మీద ఇప్పుడు కోరుతుంది, మన మీద. అంత తీవ్రమైన ఇది ఎందుకు వస్తుంది అంటే అది మనం చేసుకున్నదే. వంగుంటే అదే ఊరుకుంటుంది, ఢీ కొడితే పడగొడుతుంది. అది తెలిసిన వాళ్ళు దాని జోలికి పోరన్నమాట. దాని వాళ్ళు ఏదో దాని పని అది చేసుకుంటుందిలే అనుకుంటారు. మన పని అంత లోపల ఉంది కదా, అంతర్ముఖంలో. అలా వివేకంతో ఉంటారన్నమాట. ఇది కర్మలో అకర్మ. కర్మ చేస్తూనే ఉంటారు. స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఎటు వినియోగించుకున్నారు? దీన్ని పట్టించుకోకుండా తన స్వరూప జ్ఞానం వైపు వినియోగించుకున్నాడు. అంటే ఈ సృష్టి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వినియోగించుకున్నాడు. ప్రకృతి గురించి తెలుసుకున్నాడు, భగవంతుడు పరమాత్మ గురించి తెలుసుకున్నాడు. ఇందులో తాను ఏదై ఉన్నాడు? ప్రకృతి అయి ఉన్నాడా, పరమాత్మ అయి ఉన్నాడా? ఈ రెండింటి మధ్యలో చూసుకుంటున్నాడు. ఆత్మ, అనాత్మ. ఈ నేను ఇప్పుడు ఇటు అనాత్మ అంతా తెలుసుకున్నాడు. ఇక ఇటు పక్కన ఆత్మ అంటే ఏంటో తెలిసింది. అది నిర్వికారం, అది ఎప్పుడు కదల్లా, అది అనంతం, అఖండం, సర్వవ్యాపకం. ఇది తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నిలబడ్డాడు. హంస. ఇప్పుడు హంస విడగొట్టుకోవాలి. ఇటు ఉండాలా, అటు ఉండాలా. ఇది వదిలితే అది ఓపెన్ అవుతుంది. ఇది వదలకపోతే అదే ఆ పరమాత్మ తత్వం అవగాహన అవ్వదు. అది ఇది వదలటం అంటే ఏంటి? పరమాత్మ తత్వం అవగాహన అవ్వదు. అంతేనా మేము పట్టుకోవాల్సింది? అంతేగా మరి. ఈ కర్మను వదలాలి. మనం చెప్పారు కదా, కిందకే గట్టిగా పెట్టుకుని పైకి వదిలేసి రాదు, కిందకే వదిలేదు. ఇప్పుడు ఆ వదలటం అనేది కర్మ గురించి పూర్తి అవగాహన చేసుకుని వదలాలి, అది చెప్పేది. ఈ వదలటం అనేది కర్మ అనే దాని సంగతి అంతా పూర్తిగా అవగాహన కలిగి ఎట్లా కర్మ ఏర్పడుతుందో తెలిసి అప్పుడు పురుష ప్రయత్నాన్ని అక్కడ పెట్టాలన్నమాట. మళ్ళీ కొత్త కర్మ ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. అది పురుష ప్రయత్నం అంటే. పని మానేసి కూర్చోమల్లా. అప్పుడు దాని అందుకే జాగ్రత్తగా అంటకుండా దీని పని దీనికి అవసరమైతే కొంచెం చిన్నాలు అనుకోండి, మనం పెద్దగా పట్టించుకోం. పెద్దాలు వచ్చిందనుకోండి, ఆ పెద్దాలను ఎలా దాటాలా అని తలకిందులైపోతూ ఉంటాం. దానికి అక్కడ అహం సమర్పణ చేస్తే అదే పోతుంది.
ఏమనాలి అక్కడ? అంతా నీ ఇష్టమే, అంతా నీ ఇష్టమే, సరే సరే నీ ఇష్టమే, ఎట్లా చెప్తే అట్లా అలా సమర్పించాలి. మీ కాలు మొక్క బాంచింది, మీ కాలు మొక్క బాంచింది. అందుకే ఎప్పుడు మనం వింటున్నాము, చదువుకుంటున్నాము అనుకున్న వాటిల్లో మన మన తీవ్ర తపనను బట్టి గురు వాక్యాలు మనలో కొన్ని నిలబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక విద్యాస్వరూప్ గురువు గారు చెప్పానా, పాత సంస్కారాలన్నీ వదిలించుకుంటూ కొత్త ఏర్పరచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ క్రితం జన్మ సంస్కారాలు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట, ఇప్పుడు అనుభవానికి వస్తున్నాయి. అందుకనే అది స్వభావంగా, వ్యక్తిత్వంగా ఇదే సత్యంగా చూపిస్తాను ఈ జన్మలో. అంతకు పూర్వం అనుభవించినవి అది కాదంటుంది అనమాట. అంతకు పూర్వం ఇవి కావాలని తెచ్చుకున్నవి వాటిని కోరుతూ ఉంటుంది. తీసేసే ప్రయత్నం చేస్తారు. అలా విజ్ఞాన స్వరూప్ గురువు గారు చెప్పినట్టు అయితే సాగర్ స్వామి చెప్తారు ఈ కర్మను ఎలా ఎదుర్కోవాలి అని. తమో గుణం వచ్చిందమ్మా, అదే ఏమంటుంది, ఏదో ఒకటి కోరుతుంది. తమో గుణం అంటే ఇచ్చ, దానికి కోరిక అనమాట. ఏది అది కావాలి ఇది కావాలనిపిస్తుంది, మోహం కదా అది. తమో గుణం వస్తుంది, ఏదో ఆశించి వస్తుంది అనమాట తమో గుణం. ఆ గుణం కనపడినప్పుడు దానికి ఏం కావాలో అది ఇచ్చేయాలి, ఇచ్చేస్తే ఇచ్చేయాలి, వెళ్ళిపోతుంది మెదలకుండా. ఇక తమో గుణం వస్తే ఆ గుర్తించగలిగిన సమర్థత ఉండాలిగా ముందు మనలో. అదే జ్ఞానం. రజోగుణం వస్తుంది, దానికి ఏమి ఇవ్వక్కర్లా, పొగిడితే చాలు వెళ్ళిపోతుంది, అహం తృప్తి పడిపోతుంది. నీ అంతటాడు లేడు అన్నారు, నీకంటే గొప్పవాడు లేడు, నీ అంతటాడు లేడు అనాలి. అంటే అది తృప్తి పడిపోతుంది, వెళ్ళిపోతుంది. సత్వగుణం వస్తుంది. సత్వగుణం ఏం చేస్తుంది, బంగారు సంఖ్యలు అనమాట, ఇది తొందరగా వదలదు. సత్వగుణం దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నమాట. అపరిగ్రహ వ్రతాలు అవన్నీ ఇక్కడే. అంటే నేను పోని వాళ్ళందరూ కూడా గురువుని ఆశ్రయించి ఏం చేస్తారంటే అక్కడ నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అని తపన పడిపోతారు, గురువుని స్థూలంగా పట్టుకోవటం చూస్తారు. అందుకని గురువు అక్కడ సత్వగుణం తొందరగా వదలదు అనమాట. ఆ సత్వగుణానికి ఏంటంటే అది చేయాలి ఇది చేయాలని ఉంటుంది ఎంతసేపు. ఆ ఇచ్చేసే దాని దగ్గర గురువు దగ్గర తీసుకొచ్చి నీకు అది ఇస్తా, నేను ఇది ఇస్తా, ఇచ్చేస్తా అది చేస్తా అంటాడు. ఇప్పుడు ఆ సత్వగుణాన్ని వదిలించుకోవటం గురువుకి కూడా కష్టమే. ఎందుకంటే దానిని వదిలిస్తే గానీ శిష్యుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళడు. అన్నీ ఇచ్చేయాలంటుంది అనమాట. అన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, వీళ్ళకి ఇచ్చేయాలి, అందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందం అనుకుంటుంది సత్వగుణం. అలాగే గురువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా గురువుకి అన్ని ఏమేం కావాలి, అవి చేయాలి ఈ చేయాలి అంటూ ఉంటుంది అనమాట. గురువు బాధ్యత ఏంటి, ఇప్పుడు ఆ సత్వగుణంలో నుంచి పైకి లేపాలంటే గురువు కష్టం అనమాట అది. ఎందుకంటే బాగా విదిలించుకుంటేనేమో ఏడుస్తాడు, బాధపడతాడు. సత్వగుణం కదా, సున్నితంగా ఉంటుంది మనసు. చెప్తేనేమో అలా విదిలిస్తే ఏడుస్తాడు. కానీ అక్కడ ఏం చేస్తాడంటే గురువు కఠినంగా వ్యవహరిస్తారనమాట కొన్నాళ్ళు. గురువుని దేనికోసం ఆశ్రయించావో దాని గురించి మిగిలినవేమీ వద్దు అని చెప్పేస్తారు ముందే. అది గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే అందుకుంటారు. అది ఓహో ఎందుకు చెప్తున్నారు అనేది అందుకుంటారు. అర్థమవుతుందా? గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారు, సత్వగుణంతో బంధించేస్తారు గురువుని. సత్వగుణంతో బంధించి ఈ గురువు నా గురువేక. విజయ్ గారికి కొట్టుకుంటున్నాయి అనుకుంటా ఇప్పుడు. దాంతో బంధిస్తారు అనమాట. వ్యాపకత్వంలోకి ఎప్పుడు వెళ్తారు,
పరిమితం దగ్గర స్థూలం దగ్గర ఆగిపోతారు. ఎవరు చెప్తారో నేను ఒక్కదాన్నే వినాలని ఉండదు. ఇంకెవరెవరు ఉన్నారా అలా ఉండదు. అలా ఉండదు అసలు. అబ్బో అదంతా మనకే. గురువు నాకొక్కడికే సొంతం అదనమాట. అది ఉంటుంది అసలు. దాని నుంచి వదిలిచ్చారు నాకు లిల్లీ గారు. నేను ఎవరికి చెప్పలేదని కాదు, నాకు చెప్పాలి. తెలుసు నాకు అది. అంటే గురువుకి బంగారు సంఖ్యలు వేసేస్తారనమాట. ఇక అంటే నేను ఒక్కదాన్ని వినేదాన్ని ముందు అంతా. అయితే ఏంటంటే ఇక్కడ కీలు రహస్యం ఏమిటి అంటే, ఇంకా గురువులో కూడా ఒక సున్నిత హృదయాన్ని దాటలేడు గురువు. అప్పుడు కాఠిన్యాన్ని పెట్టాలన్నమాట. గురువు ఆ సున్నిత హృదయాన్ని దాటలేకపోతే ఆ శిష్యుడికి బంధించబడిపోతాడు. అయ్యో అక్కడ అల్లల్లాడిపోతున్నాడే, అక్కడ వేదన పడుతున్నాడే, కొట్టుకుంటున్నాడే అని చెప్పి ఇక ఈ శిష్యుడి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ రకంగా మళ్ళీ అజ్ఞానంలో కిందకి పడిపోతాడు అన్నమాట. గురువు కిందకి దిగుతాడు. అక్కడ కొంచెం కాఠిన్యం ఉండాలన్నమాట. అదే నేర్పు, గురువులో ఉన్న నేర్పు పోతుంది. అదే వాళ్ళు కొంచెం అక్కడ సత్వగుణంతో కొద్దిగా తెలివి వివేకాన్ని పెడితే ఎందుకు చెప్తున్నారో అర్థమైపోతుంది. అర్థమైతే ఇప్పుడు ఎక్కడికి వస్తాడు, గురువులో చేరిపోతాడు, వ్యాపకంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పరిమితం పోతుంది. అది అక్కడ నిలబడటం చాలా కష్టం ఉంది. ఇక్కడ ఎంత నిద్ర కూడా పట్టదు. ఎక్కడ నిలబడ్డాం అక్కడే, అక్కడ మనం ఆ తప్పగుణాన్ని దాటే దగ్గర దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఆ యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం, మనం ఉన్న విధంగానే ఎక్కడికి వచ్చాగా. ఇప్పుడు 3 గుణాలు, అదే 3 గుణాల దగ్గర ఏ గుణాన్ని ఎలా దాటాలి అంటే సత్వగుణం దగ్గర ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి అని, సత్వగుణాన్ని అస్సలు ఒప్పుకోకూడదు అని చెప్పారు సాగర్ స్వామి. మన సత్వగుణాన్ని ఒప్పుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, శిష్యుడి యొక్క గుణాన్ని సత్వంలో నుంచి జ్ఞానంలోకి మార్చాల్సింది పోయి శిష్యుడిని మార్చలేక శిష్యుడి గురించి వేదన పడతాడు గురువు. అంటే గురువు సత్వగుణంలో పడిపోయాడు, మళ్ళీ దిగినట్టు అనమాట. గురువు శిష్యుని తనలోకి లాక్కోవాలి. రజోగుణం అంటే ఓకే అర్థమైంది, సత్వగుణం అర్థమైంది. ఆ కోరికని అన్ని వేళలా తీర్చలేం కదా. ఇప్పుడు నాకు నిద్రపోవాలనిపిస్తుంది, అదంటే ఓకే వదిలేసి వెళ్ళి పడుకుంటాను, తీర్చేసి చేస్తాం. అట్లా కావాలి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొంతమంది, అట్లా అన్ని వేళలా సాధ్యపడదు కదా చేస్తామని. అది దాటగలరా కదా. అందుకేగా ఎవరికి వాళ్ళకి బుద్ధి రూపంలో భగవంతుడు అన్నాడు. భగవంతుడు వేడుకోవాలి, ఈ కోరిక నా వల్ల కావట్లేదు, ఇది మాట మాటకి తిరిగి వస్తుంది, నాకు నేను దీన్ని అధిగమించే శక్తిని సత్తానివ్వు అని ఆర్తిగా వేడుకోవాలి గురువుని. ఇలా గుణాలన్నీ కూడా మనతో ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్నాయి. మనం పడిపోకుండా చూసుకోవాలి, అవతలాలను పైకి లాగేటట్టు ఉండాలి. అందుకే గజ ఈతగాడు అని చెప్పింది. గజ ఈతగాడు అయి ఉండాలి. మామూలు ఈతగాడైతే ఏం చేస్తాడు, వాడితో పాటు మునిగిపోతాడు వీడు కూడా. గజ ఈతగాళ్ళు అయితే పైకి లేవనెత్తుతారు, లేవకపోతే వదిలేస్తారు, తనపడడు. అలింగాపోతే వాడు ఎలాగూ పడే ఉన్నాడు అందులో, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ కన్నా వస్తాడు, తను మునగడు, వదిలేస్తాడు. అది అందుకని గురువుని కొంతవరకు కూడా అంతరాత్మస్ఫురణలో మేల్కొనే వరకు కూడా శిష్యుడే పట్టుకోవాలి, మార్జాల కిషోర న్యాయం. అది పట్టుకుంటాం అంటే ఏంటి, ఇక విశ్వాసం, నమ్మకం, చెప్పినట్టు చేయాల్సిందే.
ఆ, చెప్పినట్టు రోజులలో ఆచరించాల్సింది. పెట్టుకోవాలి. ఉమ్. ఉమ్, అది. ఉమ్, ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది, అవతార తత్వం. ఆ అవతార తత్వం ఏం చేస్తుంది? తమో గుణ ఉమ్, అవతార తత్వం తమో గుణము నా బిడ్డే, సత్వగుణము నా బిడ్డే, రజోగుణము నా బిడ్డే, అందరినీ తీసుకుంటుంది జిల్లెళ్ళు మూడమ్మలాగా. ఉమ్, అది అవతార తత్వం అన్నమాట. గురుతత్వం అలా తీసుకోదు. ఉమ్, ఉమ్. అదే అవతార తత్వానికి గురుతత్వానికి తేడా. గురుతత్వానికి తేడా. ఉమ్. ఉమ్. అది. అవును, ఆవిడ నక్సలైట్ ముందు అన్న దొంగతనం చేయడానికి వచ్చిన ముందు భోజనం పెట్టమని ఉమ్. అన్ని గుణాలు తీసుకున్నాయి. మరి ఆవిడ ప్రకృతి మాత కదా, అన్ని గుణాలు తన నుండి వచ్చినాయేగా. అందుకని ఆ ప్రేరణకు తనే కారణం అనుకుంటుంది. అదేలే. ఉమ్. ఉమ్, అదనమాట. అది అవతార తత్వం. ఉమ్. గురుతత్వమేమో ఆ ప్రణాళిక వేరే ఉంటుంది, ఆ వ్యవహారం వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. చదవండి ఇప్పుడు. ఆ, మనం ఉన్న విధంగానే దేవుడే మనం నిర్హేతుకంగా సృష్టించి ఉంటే ఈ ప్రపంచంలో న్యాయం ఉండదు. తమకు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తరచుగా కష్టం వచ్చినా దేవుణ్ణి నిందించే స్వభావం కల ఈ మనుషులతో నిండిన ఈ పెద్ద జంతు ప్రదర్శనశాలను భగవంతుడు ఆశ్చర్యంగా గమనిస్తూ ఉంటాడని నేను అనుకుంటూ ఉంటాను. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, మానసిక వేదనలకు భగవంతుడిని కాని మరొకరిని కాని నిందించకండి. వాటి కారణాలను మీరే పూర్వము సృష్టించుకున్నారు. వాటిని ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ పట్టుదలతో నిర్మూలించుకోవాలి. అన్నిటికీ కారణం మీరే. అంటే నిర్మూలించుకోవాలంటే వివేకంతో ఉండాలి. ఇప్పుడు వివేకంతో ఉండాలి. మన అనారోగ్యాలకు మనమే కారణం, మన ఆర్థిక బాధలకు మనమే కారణం. భగవంతుడు తినటానికి ఉండటానికి ఎవ్వరికి లోటు చేయడు. ఆయన సృష్టిలో అందరికీ ఆహారం అందించే తీరుతాడు. అందని వాడి పరిస్థితి ఏంటంటే వాడు పూర్వజన్మలో ఎప్పుడో ఎవరినో అలా ఆ రకంగా తినేవాడి దగ్గర నుంచి లాగేసుకోవటాలు ఏవో చూస్తుంటాడు స్వార్థంతో. కానీ ఆ విధంగా కూడా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాడు. కూటికి గుడ్డకి లోటు చేయడు. నీడ అనేది చెట్టుని తీసుకోవచ్చు, చెట్టు తొర్రని తీసుకోవచ్చు, ఒక పర్ణశాల వేసుకోవచ్చు. ఇక అది వారి యొక్క ఇవ్వటాన్ని ప్రకృతికి తాను చేసుకున్న అంతకు పూర్వం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఏమైంది, కొంతమంది ధనవంతులు గాను, కొంతమంది ఏమో పేదవాళ్ళు గాను, కొంతమంది ఆరోగ్యవంతులు గాను, కొంతమంది అనారోగ్యవంతులు గాను, ఇలా ఎందుకు కనిపిస్తుంది సృష్టిలో ఈ వైవిధ్యం అంతా? ఆ బుద్ధి వివేకాన్ని సరిగా వినియోగించకుండా దానిని దుర్వినియోగం చేసుకోవటం వల్ల వచ్చిన కష్టాలు అన్నమాట అవన్నీ. అది దానివల్ల ఏర్పడుతుంది. విధి విధానం అంతా అక్కడ ఉంది. ఒక ఇల్లు చాలదో 10 ఇళ్ళు ఏం చేసుకుంటారు? అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి? చెప్పండి మీరే, సరిగ్గా వివేకంతో ఆలోచించండి. ఈ ఋషులు వెళ్ళి ఎందుకు పర్ణశాల వేసుకుని కుటీరంలో ఉంటున్నారు? ఆ మనసు మాట వింటే అది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుందని తెలుసు వాళ్ళకి. అన్నీ ఉన్నా కూడా నేల మీద పడుకుంటారు అన్నిట్లో. చంద్రశేఖరేంద్ర స్వామికి, కంచి పరమాచార్యకి వాళ్ళకి అక్కడ లేనిది ఉండదు, అన్ని వైభోగాలు ఉంటాయి. లేనిది ఉండదు అన్నమాట వాళ్ళు. కానీ వాళ్ళు నేల పడకనే పడుకుంటారు. వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కాబట్టి సన్యాసి ధర్మాలే పాటిస్తారు, సాత్విక ఆహారమే తీసుకుంటారు. ఆ ఆశ్రమ ధర్మ ఆ పీఠాధికారికి ఉండవలసిన నియమాలన్నీ నిర్వర్తిస్తారు. అది ఎంత పని, పెద్ద కుటుంబం, అది పెద్ద సంసారం. ఆ పెద్ద సంసారానికి లాగాలంటే ఎంత శక్తి కావాలి? తింటే వస్తుంది, అది తింటే రాదు. అది
అది దివ్యానుగ్రహం అనమాట, దైవానుగ్రహం ఉంటుంది వాళ్ళల్లో. ఊరికే వచ్చేసిందా వాళ్ళు చేసే అనుష్ఠానాల బలం అది. సాధనలు, అనుష్ఠానాలు. ఆ అనుష్ఠాన బలం అంతా దేనికి వినియోగిస్తారు? ఆ ఆశ్రమ ధర్మాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వర్తించడానికి వినియోగిస్తారు. వాళ్ళు ప్రపంచం ఏమైపోతుందో తెలుసుకుంటారు, పేపర్లన్నీ చదువుతారంట అక్కడ. అది కూడా అందులో భాగమే. కంచి పరమాచార్య పేపర్లన్నీ చదివేటప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లు అవి వచ్చి అసభ్యకరమైన స్త్రీల ఫోటోలు అవన్నీ ఉంటే ఎందుకు నాకు ఇలాంటివి తెచ్చి ముందు పెడతారు, వాటి మీద ఏదన్నా అంటించేసి ఆ పేపర్ ఇవ్వండి నాకు అనేవారంట. ఇప్పుడు అవన్నీ చదవటం కూడా అందులో భాగమే. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటే కానీ వాళ్ళు మళ్ళీ ప్రపంచానికి సంబంధించినట్లుగా ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది కదా సృష్టి ధర్మం కాలానుగుణ్యంగా. కృతయుగంలో ఉన్న సాధనలు ఇప్పుడు చేయమంటే చేయలేరు ఎవరు, మారిపోయింది. ఇక్కడ కలిధర్మం ఉంది కదా, అందుకని కేవలం స్మరణ మాత్రమునే అని ఇంకా తేలిక చేసేసారు. ఆ తేలిక చేసేసి ఇప్పుడు స్మరణ మాత్రమునే అన్నదానికి మనకి ఇప్పుడు ఈ విద్య చూడండి, ఏదో సంస్కృతం పెట్టి శాస్త్రం పెట్టి పదే పదే నూరిపోస్తే ఆ సంస్కృతాన్ని చెప్తే అర్థం చేసుకోగలిగిన సమర్థత ఇప్పుడు ఉందా ఈ బుద్ధుల్లో? మామూలు భాషలోకి దిగి వాళ్ళు నిత్యం పెద్దస్వామి గారి నిర్భయానంద స్వామి బోధామృతం అంతా ఎలా ఉంటుంది? సామాన్య భాషలో ఉంటుంది. ఆ భాషలోకి దిగి అలా కిందకి దిగి వాళ్ళకి అర్థమయ్యే విధంలో చెప్పటం అన్నమాట. కాలానుగుణ్యంగా బోధ మార్చటము అంటే అలా గురువు అలా తనను తాను అనుకూలంగా మార్చుకుంటారు. అందుకని ఎదురుగుండా డాక్టర్ వచ్చాడు అనుకోండి, అతనిలోకి దూరి అతను చేసే వ్యవహారంలో నుంచి ఉదాహరణ తీసుకుని అతనికి అన్వయం చేస్తూ చెప్తారు. ఒక టీచర్ వచ్చాడు అనుకోండి, సమిష్టి అన్నమాట ఇది. ఆ టీచర్ వృత్తిలోకి ఉదాహరణగా తీసుకుని దాంట్లో నుంచి ఎలా జీవించాలి అలా చెప్తారు. ఒక గృహిణి వచ్చింది, గృహస్థ ధర్మంగా ఆ గృహిణి యొక్క వ్యవహారంలోకి దూరి ఆమె అక్కడ ఎలా సరి చేసుకోవాలో చెప్తారు. సమిష్టి అంటే ఇదన్నమాట. అందరికి ఒకేలాగా చెప్పరు. సమిష్టి అంటే అది. చదవండి. ఇప్పుడు మనకి ఈయన ఏం చెప్తున్నారు? స్వేచ్ఛ అంటేనే బుద్ధి, వివేకం. ఆ వివేకాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే దీనికి అంటకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు. కారణాలు మీరే ఏర్పరుస్తున్నారు, వాటిని ఇంకా పట్టుదలతో నిర్మూలించుకోండి అని చెప్పారు. పట్టుదలతో నిర్మూలించుకోవటం అంటే అనారోగ్యాలు అయితే ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటి చెప్పారు? ఆరోగ్యం ఒకటిను రెండు చెప్పారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, మానసిక వేదనలు. అంటే ఇవన్నీ ఆధ్యాత్మిక బాధలు అర్థం చేసుకోండి. త్రివిధ తాపత్రయాల్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆధ్యాత్మిక తాపత్రయం. దానికి కారణం భగవంతుడు ఆధ్యాత్మికానికే వస్తాయి. ఎందుకంటే ఇందా చెప్పుకున్నాం కదా, 10 ఇళ్ళు అవసరం లేదు. అందులో ఒక ఇల్లు ఏదన్నా అయిందనుకోండి, ఎవరు ఏడవమన్నారు? ఇంకో 9 ఉన్నాయి కదా. అది ఆధ్యాత్మికమే కాదు. నష్టాలు వచ్చినాయి సడన్గా, బళ్ళు ఓడలో అయినాయి. అది ఆధ్యాత్మిక తాపమేగా. అంతకుముందు తన సుఖాలన్నీ పోయినాయి, సంతోషాలన్నీ పోయినాయి, ఐశ్వర్యం అంతా పోయింది అంటాడు. తినటానికి ఉండటానికి భగవంతుడు ఇవ్వడా అనుకుంటే అక్కడ దుఃఖం ఎక్కడుంది? నారు పోసిన వాడు నీరు పోయడా అని మళ్ళీ తిరిగి భగవంతుడిని ఆశ్రయించిన వాడికి దుఃఖం ఉందా? అదేగా దైవేచ్ఛగా జీవించమని అందుకేగా చెప్పింది. ఇవన్నీ మనసులో ఆధ్యాత్మిక తాపాలన్నమాట. ఇవన్నీ మన వల్ల మన మనసు వల్ల మనకే.
ఆ మనసు చెప్పినట్లుగా అతిగా తిన్నాడు, అనారోగ్యం వచ్చింది. మనసు చెప్పినట్లుగా అతిగా సంపాదించుకున్నాడు, పోయినాయి, దుఃఖం వచ్చింది. సామాన్యంగా జీవించండి, విశేషణాలు తీసేయండి అని ఎందుకు చెప్తున్నారు? విశేషణాలంతా మనసు, సామాన్యమంతా బుద్ధి. మనం తీసేసుకుంటాం మన వరకు. ఆ స్వార్థం ఎలా పనిచేస్తుంది? మా నాన్నగారు ఒక విషయం చెప్పారనమాట వచ్చి, నేనేమి చేపలు తినను, మాంసం తినను, ఏమీ తినను, కానీ నా దగ్గరికి ఎవరో చేపలు తీసుకొచ్చారనుకోండి, ఇవి నేను తినకపోతే తినపోయానులే, మా పిల్లలు తింటారు కదా అని వాళ్ళకి పంపిస్తాం అనమాట. అలాగే మనం వదలటం ఎలా ఉంటుందంటే, నా వరకు నాకు వైరాగ్యం ఉందిలే, పిల్లలు మాత్రం డాబాల్లోనూ మేడల్లోనూ ఉండాలనుకుంటాం. ఎక్కడ వదిలింది అది? సూక్ష్మంగా లోపల దాగే ఉంది. నా పిల్లలు కారులో తిరగాలి, నా పిల్లలు ఐశ్వర్యవంతులు అవ్వాలి, గుణవంతులు అవ్వాలనుకో, జ్ఞానవంతులు అవ్వాలని అనుకో, ధనవంతులు అవ్వాలని అనుకుంటాం. అంటే అది బీజ రూపంలో ఉంది, సత్యంలో లేదు. అప్పుడు ఏడుస్తుందని తను ఉండగలుగుతుంది, తన వాళ్ళకి వస్తే ఉండలేదు అది. అప్పుడు మళ్ళీ అంతా మనసే, విధి మనదు. మీరు ఆగండి ఒకసారి ఆపండి. మీరు ఆగండి. మీరు మీ వరకు మీరు ఎలా అధ్యయనం చేస్తున్నారు? వాళ్ళు ఎవరో చేయటం కాదు, వాళ్ళు అనుకునే వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఎవరో అనుకునే వాళ్ళని ఏం చేయాలి అనేది మనకు ఇప్పుడు అప్రస్తుతం. మనం ఎలా ఉన్నామనేది ప్రస్తుతం. అది మనకు ఉపయోగపడదు. అది జ్ఞానంగా ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అనిపిస్తాం. ఇది మంచి దారని తెలిసింది. పిల్లలు కూడా అందులో నడిస్తే బాగుంది అనుకుంటాం కదా. ఆలోచించద్దు, రావాలా అప్పుడు ఎవరు దొరకాలా అంటారు కదా, అది అర్థం మాట్లాడి. ఆలోచించొద్దు అంటే మీరు లోపల మీరు వాళ్ళకి వివేకాన్ని ఇవ్వమని, బుద్ధిని ఇవ్వమని వేడుకుంటే చాలు. వివేకమే నడిపిస్తుంది. వివేకమే నడిపిస్తుంది, అంతకు మించి ఇంకేమీ అనుకోకూడదు. అంటే ముందు ఏంటంటే మనం ఎప్పుడైతే స్వేచ్ఛ అంటే మన మనసును మనం నియంత్రించుకోవటం మనకు వచ్చిందో అప్పుడు మనకు ఎలా ఉండాలో మనకే తెలుస్తుంది. ఆ స్ఫూర్తి స్ఫురణ అందుతుంది. ముందు మనం నిలబడితే, మనం అంతరాంతరాల్లోకి వెళ్ళి బీజానికంట నిర్బీజం చేస్తే, చెప్పా కదా పైన పోతుంది లోపల ఉంటుందని. మన లోపల ఉన్నదాన్ని మనం నిర్బీజం చేస్తే అక్కడి నుంచి మీకు ఏం కావాలి అనేది మీకు ఆ దైవం నుంచి, గురువు నుంచి మీకు ఆ స్ఫురణ స్ఫూర్తి అందించబడుతుంది. స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి దానికి ఇంత ఆలోచన అవసరం. అసలు మీరు ఆలోచించరు, వాళ్ళ కర్మ వాళ్ళని నడుపుతుందని వదిలేస్తారు. వాళ్ళని ఉద్ధరించాలని ఏమనుకోరు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళకే తిరుగుతుంది అది. ఇప్పుడు ప్రస్తుతం బాబు గారు ఏమడుగుతున్నారంటే, నాకు కూడా నువ్వే ఉపదేశం ఇవ్వాలని చెబుతున్నారు. నిన్న ఉపదేశ గురువు బాబు గారు, విజయ్ గారు, సూపర్ విజయ్ గారు సాధించారు అని అడిగితే నేను చెప్తే మీరు ఎక్కడ వింటారు అన్న. ఏమన్నారు మీరు? నేను చెప్తే మీరు ఎక్కడ వింటారు అన్న. అంటేను తీసుకున్నాక వినాలిగా, అప్పుడు వింటా అని చెబుతున్నారు. ఏదన్నా కానీ అది వచ్చింది కదా, నవ్వుతా వచ్చినా నిజంగానే వచ్చినా వాళ్ళ లోపల నుంచి వచ్చిందేగా. అది బీజం అనమాట. అది ఇంప్లిమెంట్ అవ్వడానికి దాని టైం దానికి ఉంటుంది. బీజం పడింది కదా. అంటే ఇప్పుడు మనం ఎలా మార్చాం వాళ్ళను? నేనేమన్నా అది చేయండి ఇది చేయండి అన్నానా? వాళ్ళ దారిని వాళ్ళని వదిలేసాం. పడతా ఉంటారు, లెగుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వదలనట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట.
వదలనట్టుగా మీకోసమే నేను జీవిస్తున్నాను, మీరు లేకపోతే నా జీవితం ఏంటి అన్నట్లుగా యాక్షన్ చేస్తాం. అంతేగా కెమెరా బొమ్మ. మరి అనుకూలంగా ఉంటుంటే అదేగా వంగోటం అనమాట. అప్పుడు అది వంగుంటే ఏమైంది? పెద్ద స్వామి గారు చెప్పింది అదే కదా, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నిన్ను బట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెబుతాను. వంగున్నప్పుడు దూకి 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 ఇప్పుడు నిలబడిపోయారు. అది అయితే టైం కూడా అయిపోయినట్టుంది. సరే, అంటే ఇక కిందకి దిగిన కొద్దీ విస్తారంగా ఉంటుంది అన్నమాట. మనసు దగ్గర విస్తారంగా ఉంటుంది. హాఫ్ ఆడియో చూడండి, చాలా బాగా పై పోదు. అది ఆ పై తెలుస్తుంది అడిగినప్పుడు పైకి వెళ్తుంది పోదు, కింద ఎడిగితే కిందకి వెళ్ళిపోతుంది. అది పోదు. సరే సరే అండి. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్.